ఇప్పుడు వర్మ గారు ఉమ్, జగన్ రెడ్డి నాడు గాని నేడు గాని నేను నేరం చేయలేదని ఏ రోజు అంటలేదు. ఉమ్, చేతనైతే పట్టుకోండి అంటున్నాను. అంటే ఒక ధీమా. ఇప్పుడు మన నిన్న 2 గంటల ప్రెస్ మీట్, సోది ప్రెస్ మీట్ చెప్పాడు. అందులో కూడా ఏం చెప్తున్నాడు? నా సంతకం లేదంటున్నాడు. ముఖ్యమంత్రిగా తన సంతకం లేదు, అబ్కారీ శాఖ మంత్రి నారాయణ స్వామి సంతకం లేదు. మరి మద్యం పాలసీ ఎక్కడి నుంచి వచ్చింది? మరి అంటే ఈ ప్రభుత్వానికి, ఆ రోజున్న ప్రభుత్వానికి ఒక పాలసీ డెసిషన్ మీద ఒక పట్టు లేదు. ఎవడు ఖాయం చేశాడు మరి మద్యం పాలసీని? శాండ్ పాలసీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా చేస్తే, భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది చావులు అయితే, పవన్ కళ్యాణ్ గారు విశాఖ కవాతు పెట్టిన తర్వాత కూడా తన అధికారంలో వచ్చిన సంవత్సరానికి కూడా అతను శాండ్ పాలసీ క్రియేట్ చేయలేకపోయాడు. తన ప్రభుత్వంలో 3 సార్లు మార్చాడు మళ్ళీ శాండ్ పాలసీ. చివరికి జేపీ వెంచర్స్కి ఇచ్చాడు. అది ఒక కుంభకోణం, అదొక భాగవతం బయటకు వస్తుంది. లిక్కర్ స్కామ్ నేను చేయలేదని ఇప్పుడు కానీ చెప్పాడా? ఆ వ్యక్తులకు సంబంధం ఏంటంటాడు? ఎస్, రాజ్ కసిరెడ్డి ఐటీ సలహాదారుడు. ఈ రోజు ఈనాడులో వచ్చిన కథనం, ఆ కంప్యూటర్కి చెందిన మొత్తం హార్డ్ డిస్క్ అంతా పోయింది, కొన్ని లక్షల జీబీలు ఉన్నాయి. మరి అందుకోసం పెట్టావా రాజ్ కసిరెడ్డిని ఈ కుంభకోణంలో? ఐటీ సలహాదారుడు కాబట్టి అవన్నీ ఇరేజ్ చేసేస్తాడని క్యూఆర్ కోడ్ అన్నాడు. ఎందుకంటే దానికి బాలకోటే గారు చక్కటి సమాధానం చెప్పారు. కాబట్టి దాని మీద నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లా. లిక్కర్ స్కామ్ లో నీ పాత్ర ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది. ఎందుకంటే నువ్వే ముఖ్యమంత్రి, నువ్వు చంద్రబాబు నాయుడు కేసులో చెప్పావు కదా. ఏమని ఆ రోజు ఈయన అల్టిమేట్ బెనిఫిషియరీ చంద్రబాబు నాయుడు అని, కానీ ప్రూవ్ చేసావు? చేయలే. నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష ఇప్పుడు నీకు వస్తుంది. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి కానీ, అతను ఎవరో ఓఎస్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనుంజయ రెడ్డి కానీ, అసలు వీళ్ళకి లిక్కర్ పాలసీతో సంబంధం ఏంటి? అసలు గోవిందప్ప అనేవాడు ఎవడు? అసలు ఎవడు వీడు? డబ్బులు తీసుకునేవాడు సజ్జల అతను రెడ్డి, శ్రీధర్ రెడ్డి. అసలు అతనికి లిక్కర్ పాలసీతో సంబంధం ఏంటి? అసలు విజయసాయి రెడ్డి ఎవడు? ఆ మిథున్ రెడ్డి ఎవడు? లిక్కర్ పాలసీకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో ఎంపీలు ఎట్లా వచ్చి కూర్చుంటారు? అంటే నీ ప్రభుత్వంలో పాలన ఇంత సన్నాసితత్వంగా జరిగింది. నీ ప్రభుత్వం తీసుకున్న పాలసీలకి నీ యొక్క ఆమోద ముద్ర కూడా లేకుండా నువ్వు కథ నడిపావంటే అసలు నీకు పాలన మీద పట్టుందా? నీ ప్రభుత్వంలో జరిగిన పాలన అంటారా? బటన్ నొక్కుడు. అందుకనే నువ్వు June 4 ఉద్యోగ వెన్నుపోటు దినం చేస్తానంటున్నావు. అంటే నువ్వు నొక్కిన బటన్లకు వాళ్ళు బటన్ వ్యతిరేకంగా నొక్కిరా? అంటే ప్రజలకు వ్యతిరేకంగా నువ్వు June 4 వెన్నుపోటు దినం చేస్తావు? చెయ్యి. నువ్వు రోడ్డు మీదకి రా, ఆ రోజు జనాలు చూస్తారు. ఓకే. సో కనకరావు గారు పవన్ కళ్యాణ్ అంశం కూడా ఆయన తీసుకొచ్చారు. ఒక్క నిమిషం నేను అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ అంశం చెప్తానండి. ఇప్పుడు బొత్స వచ్చినాడు ఏమన్నాడు? రాజశేఖర రెడ్డిని చంపించింది జగన్ రెడ్డి వాళ్ళ అమ్మ అన్నాడు అసెంబ్లీలో. మరి ఎక్కడున్నాడు ఆ బొత్స? ఆ తమ్మినేని సీతారామ ఎక్కడున్నాడు? తర్వాత స్పీకర్ అయ్యాడు. ఆ తర్వాత ఎవరో ధర్మాన ప్రసాద్ ఏం మాట్లాడాడు? సూట్ కేసు కంపెనీల గురించి మాట్లాడు. తర్వాత ఏమయ్యాడు ధర్మాన ప్రసాద్? ఎవరి దగ్గర ఉన్నాడు? ధర్మాన కృష్ణదాస్ ఎవరి దగ్గర ఉన్నాడు? కాబట్టి మీరు 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారి పాలన ఆ తీరు అది వేరు. 24 నుంచి 29 వరకు జరిగే పాలన చూడండి. ఇందులో మేము భాగస్వాములం. ఈ పాలన మేము భాగస్వాములం. మా పాలన, మా కూటమి పాలన చూడండి. చూసిన తర్వాత మాట్లాడండి. ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు చూద్దాం అప్పుడు. ఓకే, బాలకోటి గారు. వర్మ గారు మీ డబల్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని పూజించేవాడిగా, ఆరాధించేవాడిగా, అంబేద్కర్ సాక్షిగా ఒక మాట చెప్పాలండి. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు రాజకీయ పార్టీలకు సహజం. కానీ ఇందా కనకారావు గారు అన్నట్టుగా ఈ గత ప్రభుత్వ